హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. చాలా రోజులకి 'రెబెల్ స్టార్' ఫ్యాన్స్‌కి అయితే ఒక పండగ లాంటి సాంగ్ భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే ది బిగ్గెస్ట్ స్టార్ 'ప్రభాస్' గారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఒప్పుకున్న సినిమాలు గానీ, ఆయన మీద జరుగుతున్న బిజినెస్ గానీ, ఆయన సినిమా కలెక్షన్‌లు కానీ ఏ అమెరికాను లేడు, ఎవ్వడూ లేడు. ఆయన దరిదాపుల్లో ఏ ఖాన్ గానీ, ఇంకా ఏ స్టార్ గానీ ఇంకెవ్వడూ లేడు. ఓన్లీ 'రెబెల్ స్టార్', సూపర్ స్టార్ 'రెబెల్ స్టార్'. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే ఇంత వైబ్ ఉన్న ఒక హీరోకి వాళ్ళ ఫ్యాన్స్‌కి కొన్ని రోజులుగా సరైన అప్డేట్ అయితే ఒక సరైన వీడియో కంటెంట్ అయితే దొరకలే. ఎందుకంటే ఇప్పుడు మనం 'సలార్' సినిమా చూసాం. 'సలార్' సినిమా మొత్తం ఆ బొగ్గులోనే ఉంటారు. ఇంకా తర్వాత అందులో ఉండే హీరోయిజం సీన్స్ అవన్నీ పక్కన పెడితే మనం గతంలో ఏదైతే 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారిని ఒక 'మిర్చి', ఒక 'బుజ్జిగాడు', ఒక 'మిస్టర్ పర్ఫెక్ట్' అందులో 'ప్రభాస్' గారిని చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే పడిపోద్ది. సో, అలాంటి 'ప్రభాస్‌ని' అయితే మనం చాలా గట్టిగా కాదు చాలా రోజుల నుంచి చాలా మిస్ అవుతూనే ఉన్నాం. కానీ ఎన్ని తిట్లు తిట్టారు భయ్యా మారుతిని. మామూలుగా కాదు. తిట్లు తిట్టారు. కానీ అలాంటి మారుతి ఇప్పుడు 'ప్రభాస్' గారు 'రాజా సాబ్' నుంచి 'సహానా' అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు భయ్యా. అందులో 'ప్రభాస్' గారిని చూస్తే 2 కళ్ళు చాలవు. అంత అందంగా ఉన్నారు. ఆ ఈజ్ గాని, ఆ బాడీ లాంగ్వేజ్ గాని నాకది ఏది గుర్తొచ్చిందంటే ఆ సాంగ్ ప్రోమో చూసిన వెంటనే 'సుడు సుడు లక్ష్మి' సాంగ్ ఉంటది మనకి 'బుజ్జిగాడులో'. త్రిష గారిది, నెక్స్ట్ 'ప్రభాస్' గారిది ఆ టైప్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్‌తో ఆయన అబ్బబ్బా! 'సహానా' ఇరక్కుమేసింది సాంగ్ మాత్రం. జస్ట్ ప్రోమో వింటేనే చెవిలో తేనె పోసినట్టుగా ఉంది. మీరు ఇంకోది ఆలోచించుకోండి. ఇంక ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయితే ఇప్పటివరకు ఎవడైతే 'ప్రభాస్' గారి లుక్స్ గురించి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా షడ్డుకెళ్ళిపోతారు. 'ప్రభాస్' గారి నుంచి అయితే ఈ టైప్ ఆఫ్ లుక్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎంత ఫ్రెష్‌గా ఉన్నారో 'నిధి అగర్వాల్', 'ప్రభాస్' గారు ఇద్దరు జోడీ వాళ్ళిద్దరి పేరైతే ఎక్సలెంట్ భయ్య. 'రెబెల్ స్టార్' ఫ్యాన్స్‌కి అయితే లేట్ అయినా సరే అటు మారుతి గాని, తమన్ గాని ఆకలి తీర్చారు. ఇంకా ఆకలి తీర్చేసారు అనుకోవడమే. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలే. 'రెబెల్' సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఏదో సోగా మిక్సింగ్‌లో కొద్దిగా తేడా ఉంది. అది ఇది అని చెప్పి చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు జస్ట్ ఈ ప్రోమో ఇంకా సాంగ్ లిరిక్స్ గాని ఎంత సూదింగ్‌గా ఉందంటే చాలా రోజులైపోయింది ఇలాంటి సాంగ్ విని మాత్రం. చాలా ఫ్రెష్‌గా చాలా ఇంకా నాకు 'ప్రభాస్' గారిని చూసిన వెంటనే ఆ డ్రెస్సింగ్ గాని, ఆ కలర్‌ఫుల్ లుక్‌లో 'ప్రభాస్' గారిని చూసిన తర్వాత ఇది కదా మనం మిస్ అయ్యాం మన 'రెబెల్ స్టార్' నుంచి. ఎందుకంటే ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు. ఒక 'కల్కి' గాని, ఒక 'సల్లార్' గాని, ఇంకా ముందు సినిమాలు గాని అవన్నీ కూడా ఒక డిఫరెంట్‌గా ఒకే షేడు లేదా ఒకే కలర్, ఒకే లైటింగ్‌లో అంటే ఇన్ని రంగులు చూసి 'ప్రభాస్' గారి సినిమాల్లో మాత్రం ఇదే 'రాజా సాబే'. ఓకే. మారుతి గారు ఇప్పటివరకు మీరు 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ మిమ్మల్ని ఎలా ఆడుకున్నారో, ఏం ఎంచుకున్నారో మనందరం చూసాం. కానీ అవన్నీ భరిస్తూ మామూలు అవుట్‌పుట్ అయితే ఇవ్వలే. ఈ మధ్య తెలుగు సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి అంటే నెగెటివ్ చేసే వాళ్ళని పక్కన పెట్టండి. సినిమాలు చూసి మన కష్టాలను మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సినిమాకెళ్తారు. వాళ్ళు మొత్తం వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి సినిమాని ఎంజాయ్ చేస్తారు. అదొక మంచి సినిమాని చూస్తే ఒక 2 రోజులు అదే వైబ్‌లో ఉంటాం. సో, అలాంటి కంటెంట్‌లో వస్తున్నాయి. మనకి 'పెద్ది' సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వరకు కూడా వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఏ సినిమా అయినా సరే 'మనశంకర వరప్రసాద్' గాని ఏదైనా ఆడియో గాని, స్టిల్స్ గాని ఏవైనా సరే ఒక తెలుగు సినిమా అనేది చాలా రిఫ్రెషింగ్‌గా ఒక మంచి సౌండింగ్‌తో మంచి కాన్సెప్ట్‌లతో వస్తున్నారు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. నెగెటివ్ చేసినవాడు ప్రతి దాంట్లో నెగెటివ్ ఎతుకుతూనే ఉంటాడు తప్ప, కానీ 'ది రాజా సాబ్' కూడా ఇప్పుడు ఏదైతే ఒక పాజిటివ్ వైబ్ అలా రన్ అవుతుందో తెలుగు సినిమా పరంగా, ఆ పాజిటివ్ వైబ్‌ని 'రాజా సాబ్' కూడా కంటిన్యూ చేసే విధంగా ఉంది భయ్య. సాంగ్ మాత్రం అభిమానులకే కాదు, ఈ సాంగ్ మాత్రం కొన్ని రోజుల పాటు ఎళ్ద్ది ఫస్ట్. ప్రతి ఒక్కడు కూడా ఇవే రింగ్ టోన్‌లు పెడతాడు. ప్రతి ఒక్కడు కూడా ఈ సాంగ్‌తోనే హమ్ చేస్తూనే ఉంటారు భయ్య. చాలా అంటే చాలా నచ్చింది సాంగ్ మాత్రం. అసల ఇంకా 180 పిక్సెల్‌గా ఆ హైలైట్‌లో పెట్టుకొని 180 పిక్సెల్‌లో చూస్తుంటే ఆ కలరింగ్ గాని, 'ప్రభాస్' గారి ఆ మూవ్స్ గాని, ఆ హెయిర్ స్టైల్ గాని ఎంతని చూస్తాం 'ప్రభాస్' గారిని ఒకే కలర్‌లో ఈ మసిబుగ్గుల్లోనే అలాంటోళ్ళు ఇలాంటి గారులు. కానీ ఇప్పుడు ఆ సూట్‌లో చూసిన తర్వాత 'ప్రభాస్' గారు మాత్రం అద్దిరిపోయారు. మామూలుగా కాదు. ఎంత బాగున్నారంటే అభిమానులు మాత్రం పండగే. నాకు తెలిసి మారుతూ కూడా అందుకేరా బాబు వెయిట్ చేయండి ఇంకా చెక్కుతున్నాను సినిమానంటే ఎంత వెయిట్ చేసినా సరే మరీ ఒక్కొక్క టైంలో అయితే వీళ్ళు ఎలా ఆడుకున్నారంటే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌తో 'రాజాసాబ్' మేకర్స్ గాని, డైరెక్టర్ గాని అనుకున్న టైంకి కనీసం ఒక లిరికల్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. కానీ ఈ 'సహానా' సాంగ్‌తో మాత్రం చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది 'రాజా సాబ్‌కి'. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఏదైతే గతంలో మిస్ అయ్యామో 'ప్రభాస్' గారిని
ఎవడైతే ప్రభాస్ గారు లుక్స్ మీద కూడా ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ మాత్రం మారుతి మామూలు సమాధానం ఇవ్వలేదు. ఆయన చెప్తూనే ఉన్నాడు, వింటేజ్ ప్రభాస్ని మీకు చూపిస్తాను, వింటేజ్ ప్రభాస్ని మీకు చూపిస్తానంటే చాలా వరకు లైట్ తీసుకున్నాను భయ్య. కానీ ఈ సహానా సాంగ్ చూసిన తర్వాత ఎస్ మారుతి యు ఆర్ రైట్. తమనన్న కొద్దిగా పాపం చాలా దొబ్బులుతున్నాయి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్తో. కానీ ఇప్పుడు ఈ సహానా పూర్తి సాంగ్ ఈ డిసెంబర్ 15 రిలీజ్ అయిన తర్వాత నీకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే గుళ్ళు కట్టేస్తారు, ఇది పక్కా. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చాలా అంటే నాకేలా ఉందంటే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఎన్ని రోజులైంది భయ్య ప్రభాస్ గారిని ఎంత అందంగా చూసి. సాంగ్ ప్రోమో మాత్రం అదిరిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మొబైల్లోని ఇదే సాంగ్, మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే మాత్రం ఈ సాంగ్కి మ్యాడ్ అయిపోతారు.